లేని లిక్కర్ స్కామ్ జరిగినట్టు 3,200 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్టు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందరినీ కావాలనే కట్టు కథలతో కల్పితాలతో ఒక స్కామ్ని సృష్టించి అందులో పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లడానికి ఈ స్కామ్ని సృష్టించారని రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు ఏ ప్రాతిపదికన 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు? ప్రభుత్వ ఖజానా నుండి ప్రజాధనం ఎక్కడైనా దుర్వినియోగం అయిందా? నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా డబ్బు దోచిపెట్టారా? లేకపోతే లంచాలు ఆశించి ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ వనరులు కానీ లేకపోతే కాంట్రాక్టులు కానీ ఏమన్నా కట్టబెట్టారా? ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారా? ఇవేమీ జరగనప్పుడు అసలు స్కామ్ జరిగిందని ఎలా చెప్పగలరు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఒక్క డిస్టిలరీకైనా అనుమతి ఇచ్చారా? సమాధానం చెప్పాలి. 43,000 బెల్ట్ షాపుల్ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన మాట నిజం కాదా? అమ్మకాలని నియంత్రించాలని రాత్రి 9 గంటల వరకే మద్యం అమ్మకాలు చేయాలని చాలా కఠినంగా మరి అమ్మకాల సమయాల్ని ఆయన కఠినతరం చేసిన మాట నిజం కాదా? ఒక్క డిస్టిలరీకైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 14 డిస్టిలరీలకి అనుమతి ఇచ్చారు. ఆయన హయాంలోనే స్కామ్ జరిగిందని ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన కూడా ఆ స్కామ్లో ముందస్తు బెయిల్ తీసుకునే ఈరోజు బయట ఉన్నారు.